ఏపీలో ఉపరితల ఆవర్తనం ప్రభావంతో 2 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ శ్రీనివాసులు ఫోన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాసులు చెప్పండి. నైరుతి బంగాళాఖాతం ఉత్తర తమిళనాడు తీరంలో ఉపరితల ఆవర్తనం విస్తరించిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావంతో రానున్న 4 రోజుల్లో రాష్ట్రంలో దక్షిణ కోస్తా రాయలసీమ జిల్లాలలోని కొన్ని ప్రాంతాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. ఇదే నేపథ్యంలో పిడుగులతో కూడిన భారీ వర్షాలు పడనున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హెచ్చరికలు జారీ చేశారు. ఇవాళ అనంతపురం, సత్యసాయి జిల్లా, చిత్తూరు, ఇటు తిరుపతి జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని కూడా వెల్లడించింది. మిగిలిన ప్రాంతాలలో తేలికపాటి జల్లులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో రానున్న 4 రోజులలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న దృష్ట్యా ఆయా ప్రాంతాలలో అధికారులు అప్రమత్తం చేశారు. ప్రధానంగా ఈ నెలలో జూలై నెలలో పరిశీలిస్తే మాత్రం కర్నూలు జిల్లాలో 90.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 76.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రధానంగా ఈ గత నెలతో పోలిస్తే గత నెలలో పోలిస్తే ప్రస్తుత నెలలో కురుస్తున్న వర్షాలు ఆ లోటును తీర్చే అవకాశాలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ అధికారులు భావిస్తున్నారు. రైట్, థాంక్యూ శ్రీనివాసులు.